కావలి పట్టణంలోని 23వ వార్డు అమృత పార్కులో పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా సౌజన్యంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. మీడియా సమావేశాలలో కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో కరోనా వంటి కొత్త రకం వ్యాధులు రాకుండా ఉండాలంటే చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు 23వ వార్డు ఇన్ఛార్జి రాజా, గంధం ప్రసన్నాంజనేయులు, కామరాజు, నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి, మెప్మా సిఎంఎం భారతి తదితరులు పాల్గొన్నారు. కావలి పురపాలక సంఘ పరిధిలోని వెంగళరావు నగర్ పార్క్లో ఈరోజు యూనిసెఫ్ ఐక్యరాజ్య సమితి వారి చేత సప్లై చేయబడిన హ్యాండ్ వాషింగ్ స్టేషన్ మన పట్టణ సమాఖ్య మహిళా సమాఖ్య వాళ్ళ ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది. మనము ఈ హ్యాండ్ వాషింగ్ స్టేషన్ని ప్రారంభించడానికి గల ముఖ్య కారణము రాబోయే రోజుల్లో కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే సంక్రమణ వ్యాధులు అనేవి చాలా ఎక్కువగా ప్రబలుతున్నాయి. వీటన్నిటిని అరికట్టడానికి యూనిసెఫ్ వారి వంతు సహాయంగా ఈ హ్యాండ్ వాషింగ్ స్టేషన్ని సప్లై చేశారు. మనము 50% మోర్ దాన్ 50% ఈ సంక్రమణ వ్యాధులని మనం నివారించుకోవడానికి తరచుగా చేతులను శుభ్రపరచుకుంటే అది నివారింపబడుతుందని ఒక సైంటిఫిక్ సర్వే ద్వారా కూడా తెలియపరిచారు. సో దీనిని మనము కావలిపట్నంలో ఇక్కడ వెంగళరావు నగర్ స్టేషన్ పార్క్లో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా తరచుగా చేతులను శుభ్రపరచుకుంటే వాళ్ళకు వచ్చే ఏదైనా కమ్యూనికబుల్ డిసీజెస్ని మనము చాలా వరకు తగ్గించుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలానే రాబోయే రోజుల్లో కూడా మనకి కరోనా ఆల్రెడీ కొన్ని చోట్ల అక్కడక్కడ ఎక్కువగా సంక్రమిస్తుంది. దాన్ని కూడా నివారించాలంటే తప్పనిసరిగా మనము మళ్ళీ ఇంతకుముందు పాటించినట్లే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు ఆధ్వర్యంలో చేతులు కడుక్కునే కార్యక్రమాన్ని స్టేషన్ని వెంగళరావు నగర్లోని అమృత పార్కులో ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి, మెప్మా సిబ్బందికి ధన్యవాదాలు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనందరం పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఒక 2 సంవత్సరాలు మనం కరోనాతో ఇబ్బంది పడ్డాం. ఆ రోజు చేతులు కడుక్కోవడం గురించి మనం చాలా అవగాహన తెచ్చుకున్నాం. వాటి వలన జరిగే పరిణామాలు కూడా తెలుసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా అంటువ్యాధులు అన్నిటికీ ముఖ్య కారణం పరిశుభ్రంగా చేతులు ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ హ్యాండ్ వాష్ స్టేషన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మెప్మా వారు యూనిసెఫ్ ఐక్యరాజ్య సమితి వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమం. మా ప్రాంతం వెంగళరావు నగర్లో మొట్టమొదటిసారిగా కావలి మున్సిపల్ కమిషనర్ గారు మెప్మా సౌజన్యంతో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఈ ప్రాంత ప్రజలందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. ముఖ్యంగా దీని ఉద్దేశం, చిన్నప్పుడు మనకి ఎలిమెంటరీ స్కూల్లోనే చెప్పేవాళ్ళు చేతులు శుభ్రపరచుకోవాలి, గోర్లు ఉంచుకోకూడదు, మనం తినేటప్పుడు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా మనం తినే ముందు కూడా చేతులను శుభ్రపరచుకోవాలని చెప్పడానికి కారణం, మనం తినే ఆహారం కూడా పరిశుభ్రంగా లోపలికి వెళ్ళాలి, అంటు రోగాలు రాకుండా ఉండాలి అని అంటే నిజంగా చేతులు శుభ్రపరచుకోవడం అనే ఒక కార్యక్రమాన్ని చిన్నతనం నుంచి వింటా ఉన్నాం. అయినా ఆచరణలో ఇంకా దీన్ని అవేర్నెస్ తీసుకొచ్చేదానికి ఇంకా ఇది ఐక్యరాజ్య సమితి వారు యూనిసెఫ్ ప్రోగ్రాం ద్వారా ఇటువంటి పట్టణాల్లో చిన్నారులు ఇటువంటి ఒక మంచి ఒక పార్కులో ఇది ఎందుకు పెట్టారని భావిస్తామంటే, చిన్నారులందరూ ఇక్కడికి వచ్చి ఆడుకోవడం, ఒకళ్ళు వీళ్ళు ఆలింగనాలు చేసుకోవడం, తర్వాత ఇక్కడ చిరుతిండులన్నీ కూడా తినేటప్పుడు వాళ్ళు చేతులు కడుక్కోకుండా తినకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని, భావితరాల భవిష్యత్తుని, భావితరాల పౌరుల్ని, రేపటి పౌరుల్ని ఈరోజు ఒక మంచి ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ని, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని చూడాలని అంటే ఇటువంటి ఒక చిన్న అవగాహనని మనం కల్పిస్తే నిజంగా ఈ చిన్నారులే కాదు పెద్దవాళ్ళు కూడా మనం ఎవరైనా ఏదని ఇచ్చిన వెంటనే అది గబుక్కని తీసుకొని తినే ప్రయత్నం చేస్తాం. అటువంటి కాకుండా ఇటువంటి పెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు గుర్తొస్తుంది ఇటువంటి చూసిన దానివల్ల. ఇక్కడ ఇది ఎప్పుడైతే మనం చేస్తామో మన ఇంటికి వెళ్ళినా ఆ చిన్నారులకి ఫస్ట్ కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, శుభ్రపరచుకోవాలి,
మన దగ్గర ఇది లేనప్పుడు ఆ సోపుతోనూ కనీసం మంచినీళ్ళతో అయినా శుభ్రపరచుకోవాలనే ఒక ఆలోచన. ఈ మధ్యకాలం చూసాం కోవిడ్ మహమ్మారితోటి ఈ ప్రపంచమంతా కూడా ఏ రకంగా అతలాకుతలమైందో. అప్పుడు కూడా మనం ప్రత్యేకంగా శానిటైజేషన్ని వాడుతూ వచ్చాం. శానిటైజర్స్ జేబులో పెట్టుకొని ఎక్కడుంటే అక్కడ ప్రతి ఒక్కరం కూడా ఒక అవేర్నెస్, అంటే అది మనం గుర్తు చేస్తేనే ప్రజల్లోకి అది తొందరగా వెళ్తుంది. కాబట్టి అటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించి ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా సార్ వాళ్ళకి గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న యూనిసెఫ్ వారి సౌజన్యంతో ప్రజల ఆరోగ్యమే జగనన్న ప్రభుత్వం అనే క్యాప్షన్ తోటి ఆల్రెడీ మాకు హెల్త్ సిఆర్పిఎల్ కింద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మన గవర్నమెంట్ తరఫున. అలాగే చేతులు ఎన్ని రకాలు శుభ్రంగా ఉంచుకోవాలనేది 7 రకాల పద్ధతులు కూడాను. ఇవన్నీ కూడా మేము పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మాకు గ్రూప్ స్థాయి నుంచి ఎస్ఎల్ఎఫ్ స్థాయి నుంచి పట్టణ సమైక్య స్థాయి వరకు మేము అజెండాగా పెట్టుకొని ప్రతి ఒక్క సభ్యురాలకు కూడా ఇది అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ పెట్టిన ఏదైతే వాటర్ స్టేషన్ ఉందో దాని యొక్క క్లీనింగ్ గురించి కూడా మా ఎండీ గారు మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఇక్కడ ఊరికే వాటర్తో చేతులు శుభ్రం చేసుకునేదే కాకుండా సోప్ ఆయిల్ కూడా ప్రతి నెల మాకు గవర్నమెంట్ తరపునే మాకు ఇస్తారని చెప్పి ఉన్నారు. కాబట్టి దాన్ని ప్రతిదీ జాగ్రత్తగా చూసుకునేదానికి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మాకు ఇచ్చినందుకు గౌరవ సీఎం గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారికి, అలాగే మా కమిషనర్ గారికి, ఇక్కడ విచ్చేసిన సార్ వాళ్ళందరికీ, ఆర్పీలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.